ఆ వివరాలు మా కరెస్పాండెంట్ శివారెడ్డి లైవ్లో అందిస్తారు. శివారెడ్డి, మొత్తం మీద అనంతపురం జిల్లాలో ఏ విగ్రహావిష్కరణ జరగబోతోంది? కుమార్, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణాన్ని ఇప్పటికీ రాష్ట్ర ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన్ను పదే పదే స్మరించుకుంటున్న ప్రాంతాల్లో అనంతపురం ప్రథమ స్థానం నిలుస్తోంది. ఎందుకంటే త్వరలో ఈ జూలై 8వ తారీఖున జరగనున్న వైఎస్ జన్మదినాన్ని అనంత ప్రజలు ఒక వేడుకల పండుగలా జరుపుకోవడానికి సమాయత్తమవుతున్నారు. ఇందులో భాగంగానే సుమారుగా 100 విగ్రహాలను ఇక్కడ తయారు చేస్తున్నారు. ఎందుకంటే హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా రప్పించిన శిల్ప కళాకారుల ద్వారా సుమారుగా 100 విగ్రహాలను తయారు చేయించేందుకు సమాయత్తమవుతున్నారు. ఇప్పుడు మనం ప్రత్యక్షంగా చూడొచ్చు, మడకశిర కేంద్రంగా తయారవుతున్న సుమారుగా 100 విగ్రహాలు కొలువు తీరాయి. ఎందుకంటే వెంకటరమణ శిల్పకారుడు ప్రత్యేకంగా తయారు చేసిన 100 విగ్రహాలు గత 2 మాసాలుగా ప్రత్యేకంగా వీటిని తయారు చేస్తున్నారు. వీటిని సుమారుగా 10 మంది ప్రత్యేకంగా రప్పించిన కార్మికులతో ప్రత్యేకంగా ఏర్పరిచిన ఒక కేంద్రంలో వీటిని తయారు చేస్తున్నారు. అయితే ప్రస్తుతం వెంకటరమణ శిల్పకారుడు మన ముందున్నారు, ఎల్బీ నగర్కు చెందిన వెంకటరమణ. ఆయన వాటి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చెప్పండి వెంకటరమణ గారు, ఈ విగ్రహాలు ఎన్ని తయారు చేస్తున్నారు ఇప్పటిదాకా, అంటే ఎలా తయారు చేస్తున్నారు? మొత్తం మీద ఈ విగ్రహాలు తయారు చేయడానికి మీకేమన్నా స్ఫూర్తి ఉందా, లేకపోతే వైఎస్ఆర్తో మీకున్న అనుబంధం ఏంటి? వైఎస్ రాజశేఖర రెడ్డి అంటే నాకు చాలా అభిమానం. వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయినప్పటి సందే హైదరాబాద్లో 100 విగ్రహాలు తయారు చేసిన రాష్ట్రంలో నా ఒక 15 జిల్లాలు తయారు చేసి పంపించేది. ఇక మంత్రి గారు మొన్న పోయిన నెలలో మడకశిరకు పిలిపించి 100 విగ్రహాలు తయారు చేయాలని చెప్పిండు. ఇప్పటి వరకు 102 విగ్రహాలు తయారు చేసిన. ఇప్పుడు ఫినిషింగ్ మొత్తం 80% మొత్తం కంప్లీట్ అయిపోయింది. తయారు చేస్తున్నారు విగ్రహాలను తయారు చేయడం మోల్డింగ్ తోటి తయారు చేస్తున్నాం. ఎక్కువ ఇట్లా ఒక రోజుకు 5 విగ్రహాలు తయారు చేస్తున్నాం. విగ్రహాలు తయారు చేయడం ఎంత అవుతుంది ఖర్చు ఒక్కొక్క విగ్రహానికి? ఒక్కొక్క విగ్రహానికి ఖర్చు సార్ మొత్తం తెచ్చేస్తున్నాడు. విగ్రహాలు అది కాంక్రీట్ కానీ సిమెంట్ కానీ మొత్తం తయారు చేసి ఇస్తున్నాడు. మొత్తం తయారు చేసి చేస్తున్నాం సార్కు. వైఎస్ఆర్ పట్ల మీకున్న అభిమానం ఏంటంటే? వైఎస్ఆర్